అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. నా పేరు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లో తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7వ తారీఖున గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో వేల గొంతులు లక్ష డప్పులనే సాంస్కృతిక మహాప్రదర్శనను హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా తెలుగు నేల మీద ఇంత గొప్ప సాంస్కృతిక ప్రదర్శన ఇప్పటి వరకు జరిగిన సందర్భం లేదు. చరిత్రలో తొలిసారిగా లక్షలాది మంది ప్రజలతోని మాదిగ జాతి సాంస్కృతిక వాయిద్యమైనటువంటి డప్పు ద్వారా ఒక గొప్ప సాంస్కృతిక మహాప్రదర్శన జరగబోతున్నది. ఈ సాంస్కృతిక మహాప్రదర్శనలో మాదిగ ప్రజలందరూ పెద్ద ఎత్తున డప్పులు జబ్బకు వేసుకొని చిర్రా చిటికన చేతిన పట్టుకొని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. అలాగే మాదిగలు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటంలో, మాదిగలు చేస్తున్న ఈ ధర్మమైన పోరాటంలో, మాదిగలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం చేపడుతున్న ఈ సాంస్కృతిక మహాప్రదర్శనలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా తమ జాతి సాంస్కృతిక వాయిదాలను వెంట పెట్టుకొని ఈ పోరాటంలో సంఘీభావంగా వారు కూడా తప్పనిసరిగా భాగస్వాములు కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ఫిబ్రవరి 7వ తారీఖున ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తా నుండి ఈ మహాప్రదర్శన మొదలు కాబోతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి తరలి వచ్చే వాళ్ళందరూ ఉదయమే అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10 గంటలకు మీరందరూ హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఉన్నటువంటి బషీర్బాగ్ చౌరస్తాకు చేరుకోవాలని మేము కోరుతున్నాం. మరి మీరు వాహనాల ద్వారా వచ్చేవారందరూ హైదరాబాద్ బషీర్బాగ్ విగ్రహం వద్ద అక్కడ చేరుకొని మీరు వాహనం ద్వారా వచ్చి అక్కడ దిగి వాహనాన్ని ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం వద్ద పార్కింగ్ కోసం పంపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ వస్తున్న ప్రజలందరూ ఎల్బీ స్టేడియం కేంద్రంగా అలాగే నిజాం కళాశాల గ్రౌండ్ కేంద్రంగా వచ్చిన జనమంత సమీకరణ కావాల్సిన అవసరం ఉంది, సమూహంగా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ నుండి బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత మన ర్యాలీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడ నుండి ప్రారంభించి గన్ పార్క్ వద్దకు, అక్కడ నుండి అసెంబ్లీ ముందుగా రవీంద్ర భారతి వద్దకు, అక్కడ నుండి కామత్ హోటల్ మీదుగా సచివాలయం వద్దకు, సచివాలయం నుండి ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి, అక్కడ నుండి మరి ఐమాక్స్ థియేటర్ పక్కన గల పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు ఈ మహాప్రదర్శన చేరుకుంటుంది. ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద చేరుకుంటున్న సందర్భంగా అక్కడే మనం బహిరంగ సభను నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి ఈ రూట్ మ్యాప్ను మీరు అందరు పరిశీలన చేసుకొని వివిధ జిల్లాల నుండి తరలి వచ్చేవాళ్ళు, వివిధ మండలాల నుండి తరలి వచ్చేవాళ్ళు, వివిధ గ్రామాల నుండి తరలి వచ్చే వాళ్ళందరూ తప్పనిసరిగా ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అక్కడ వచ్చే ప్రజలందరినీ సమీకరణ చేయడం కోసం ఎల్బీ స్టేడియం ఒక వేదికగా ఉంటుంది, అలాగే నిజాం కాలేజ్ గ్రౌండ్ ఒక వేదికగా ఉంటుంది. ఈ 2 గ్రౌండ్ల నుండి ర్యాలీలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు వచ్చి అక్కడ జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుండి మందకృష్ణ మాదిగ గారు ర్యాలీ ప్రారంభిస్తారు. అక్కడ నుండి వచ్చే వారందరూ ర్యాలీగా తిరిగి ఇప్పుడు ఏదైతే మన రూట్ అనుకున్నామో ఆ రూట్ మ్యాప్ ద్వారా పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవడం జరుగుతున్నది. ఈ రూట్ మ్యాప్ను దయచేసి అందరూ పరిశీలనలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ ర్యాలీకి వచ్చే ప్రతి ఒక్కరు వేల గొంతులు లక్షల డప్పులనే మహాప్రదర్శనకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీరు మీ గ్రామం నుండి మీ ఇంటి నుండి బయలుదేరేటప్పుడే మీ జబ్బకు తప్పనిసరిగా డప్పు వేసుకొని రావాలని కోరుతున్నాం. అలాగే చిర్రా చిటికన చేతిలో పట్టుకొని రావాలని కోరుతున్నాం. ఇంటి నుండే డప్పు వాయిస్తూ మీరు అక్కడ మీ వాహనం ఎక్కాలి. అలాగే ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత కూడా డప్పు వాయిస్తూనే మీరు గ్రౌండ్లోకి చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ సభకు వచ్చేవాళ్ళు, ఈ మహాప్రదర్శనకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డప్పును తీసుకొని డప్పును వెంట పెట్టుకొని డప్పు వాయిస్తూనే తప్పనిసరిగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 30 సంవత్సరాల పోరాట కాలంలో మన జాతి ఆకాంక్షలను వ్యక్తపరచడానికి అనేక రూపాలు ఎంచుకున్నాం. ధర్నాల రూపం కావచ్చు, రాస్తారోకోల రూపం కావచ్చు, ముట్టడుల రూపం కావచ్చు, దిగ్బంధాల రూపంలో కావచ్చు, లేదా బహిరంగ సభల రూపం కావచ్చు, అనేక రూపాల్లో మన ఆకాంక్షను వ్యక్తపరచుకుంటూ వచ్చినాం. ఈసారి చరిత్రలో తొలిసారిగా మన జాతి ఆకాంక్షను డప్పు వాయించడం ద్వారా, డప్పు కొట్టడం ద్వారా, డప్పు సాంస్కృతిక ప్రదర్శన చేయడం ద్వారా మన ఆకాంక్షను వ్యక్తపరచబోతున్నాం. మరి డప్పు రూపంలో వ్యక్తపరచబోతున్నటువంటి ఈ ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రపంచం దృష్టికి చాటి చెప్పడం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డప్పును వెంట పెట్టుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిలుపునిస్తున్నది.